అలకనంద వారి ట్రిబ్యూటరీస్ కన్వర్జెన్స్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు, సింపుల్గా చెప్తా చూడండి. రైట్, ఓకే. ఇది అలకనంద. దీని ఫస్ట్ పిందర్గంగా ట్రిబ్యూటరీ కన్వర్జెన్స్ పాయింట్ కర్ణప్రయాగ్. ఇదే కర్ణప్రయాగ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పింక్ నీదిగో పిఐఎన్ లాజిక్ పిందర్గంగా, కే కర్ణ. క్లియర్ కదా? నెక్స్ట్ అలకనంద భాగీరథి చూడండి, దాన్ని దేవప్రయాగ్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఏ బి దేవా కదా, డెవిలియర్స్, ఏబి డెవిలియర్స్ బ్యాట్స్మెన్ తెలుసు కదా, సో అది లాజిక్. నెక్స్ట్ చూడండి అలకనంద మందాకిని, ఇదేంది రుద్రప్రయాగ్. ఇదే ఇది ఎట్లా అంటే మందార పువ్వు మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. రుద్ర అట్లా, అది లాజిక్. క్లియర్ కదా? నెక్స్ట్ అలకనంద నందాకిని, ఇది సింపులే. నందప్రయాగ్ ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, అది పెద్ద కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇది చూడండి, ఇది ధౌలిగా డైరెక్ట్ ఇదే తీసుకుందాము. లాస్ట్కి ఎన్యూ తీసుకోండి, ధనుష్, హీరో ధనుష్. ధౌలికంగానే లాస్ట్ ఎన్యూ ఉంది అనుకోండి, హీరో ధనుష్ ద్వారా అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఈ లాజిక్ కూడా అయిపోయింది, ఇదే ధౌలికంగా, విష్ణుప్రయాగ్. క్లియర్ కదా? నెక్స్ట్ కింద నుంచి ఆర్డర్ అడుగుతుంటాడు, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే డియర్ కనమనివి అని ఒక సినిమా ఉంటుంది. ఫస్ట్ డి ఇది దేవప్రయాగ్, నెక్స్ట్ ఏఆర్ఆర్ని రుద్రప్రయాగ్, కేఏ కర్ణప్రయాగ్, ఎన్ కన్మని కదా, ఎన్ నందప్రయాగ్, లాస్ట్ వి విష్ణుప్రయాగ్. అంటే ఆర్డర్ అడిగినా కానీ ఇట్లా అయినా గుర్తుపెట్టుకోండి. సో యాక్టర్స్ నేమ్స్తో, ఈ కలర్స్ నేమ్స్తో ఈ అన్ని కన్వర్జెన్స్ పాయింట్స్ సింపుల్గా అయిపోయాయి.